భగవద్గీత వేల ఏళ్లుగా ఎంతో మందికి దారి చూపిన గ్రంథం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, ఒకే ఒక్క శ్లోకం రెండు పూర్తి భిన్నమైన దారుల్ని ఎలా చూపిస్తుందని? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈరోజు మనం సరిగ్గా ఆ విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక శ్లోకం వెనుక నడిచిన ఒక పెద్ద తాత్విక యుద్ధం గురించి, మన ఉనికి గురించిన, మన ఆలోచననే మార్చేసే ఒక చర్చ గురించి. అయితే ఈ చర్చకంతటికీ మూలం ఒక్కటే ప్రశ్న, మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే సందేహం: అసలు మనం ఎవ్వరం? మన అస్తిత్వం ఈ జీవితంతోనే అయిపోతుందా, లేకపోతే మనలో శాశ్వతంగా ఉండేది ఏదైనా ఉందా? ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం భగవద్గీతలో ఉంది. 2వ అధ్యాయం 12వ శ్లోకంలో. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, నేనుగాని నువ్వుగాని ఈ రాజులుగాని మనం ఎవ్వరూ లేని కాలమంటూ ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా మనం లేకుండా పోయేది లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన మాట ఇది! మన ఉనికికి అంతం లేదు అని స్పష్టంగా చెబుతోంది. వినడానికి చాలా సింపుల్గా, సూటిగా ఉంది కదా. మన ఉనికి శాశ్వతం అనే సత్యాన్ని ఇది నొక్కి చెప్తోంది. అయితే ఈ శాశ్వత సత్యం అసలు స్వరూపమేంటి, అదే ఇప్పుడు చూద్దాం. సరే, దీని అసలు అర్థమేంటంటే, ఈ శ్లోకం మీద ఉన్న ఒక వ్యాఖ్యానం ప్రకారం మనలో ఉండే ఈ నేను అనే ఫీలింగ్, అంటే మన వ్యక్తిత్వం, అది భ్రమ కాదట. భగవంతుడు, అర్జునుడు, మనం, ఇలా ప్రతి ఒక్కరి ఉనికి శాశ్వతమైనది. మన లోపల ఉన్న ఆ చైతన్యం, దాన్ని మనం ఆత్మ అంటాం కదా, అది ఎప్పటినుంచో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అయితే ఇంత క్లియర్గా ఉన్న శ్లోకం నుంచి అసలు గొడవ ఎలా మొదలవుతుంది? విచిత్రమేంటంటే, ఈ ఒక్క శ్లోకం నుంచే రెండు పూర్తి ఆపోజిట్ ఫిలాసఫీలు పుట్టుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. వ్యక్తివాదం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, భగవంతుణ్ణి ఒక పెద్ద సూర్యుడిలా అనుకుంటే, మనమంతా ఆ సూర్యుణ్ణించి వచ్చే కిరణాల్లాంటి వాళ్లం. ప్రతి కిరణం సపరేట్గా ఉంటుంది, కాని అన్నీ సూర్యుల్లో భాగమే. ఇక 2ది మాయావాదం. ఇదేమంటుందంటే, అంతిమ సత్యం ఒక పెద్ద సముద్రంలాంటిది. మన వ్యక్తిత్వం అనేది ఆ సముద్రంలో వచ్చే ఒక చిన్న అలలాంటిది. ఆ అల కొద్దిసేపు ఉండి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. దానికంటూ ప్రత్యేక ఉనికి ఉండదు. ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది. ఈ వ్యాఖ్యానం ఒక చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అడుగుతుంది. అదేంటంటే, ఈ మాటలన్నీ చెబుతున్నది ఎవరు? శ్రీకృష్ణుడు, ఒక వ్యక్తి. మరి అలాంటప్పుడు ఫైనల్ ట్రూత్ అనేది వ్యక్తిత్వం లేనిది, నిరాకారమైనది అని ఎలా అంటారు? ఇది మాయావాద సిద్ధాంతానికి డైరెక్ట్ ఛాలెంజ్ అన్నమాట. మరి ఈ ఛాలెంజ్కి సమాధానం దొరకాలంటే మనం శ్రీకృష్ణుడి నిజస్వరూపమేంటో అర్థం చేసుకోవాలి. ఈ వ్యాఖ్యానం ఆయన గురించి ఏం చెబుతుందో కొంచెం డీప్గా చూద్దాం. ఈ వ్యాఖ్యానం ప్రకారం మాయావాదులు చేసే పెద్ద మిస్టేక్ ఇదే. వాళ్ళు శ్రీకృష్ణుడిని కూడా మనలాంటి ఒక సాధారణ మనుషులా చూస్తారు. అంటే ఆయన శరీరం కూడా మాయతో, అంటే ఈ మెటీరియల్ ఎనర్జీతో తయారైందని అనుకుంటారు. అందుకే ఆయన రూపాన్ని టెంపరరీ అని ఫీలవుతారు. కాని ఈ వ్యాఖ్యానం దీన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేస్తుంది. శ్రీకృష్ణుడి రూపం మనలాంటి మెటీరియల్ బాడీ కాదు, అది శాశ్వతమైన సత్ చిత్ ఆనంద స్వరూపం అని గట్టిగా చెబుతుంది. అంటే ఏంటి? ఆయన రూపం కంప్లీట్గా స్పిరిచువల్, ఈ మాయకి సంబంధం లేనిది. అలాంటప్పుడు అది భ్రమ ఎలా అవుతుంది? ఛాన్సే లేదు. అంతేకాదు, ఈ వ్యాఖ్యానం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తోంది. ఏమంటుందంటే, ఇలాంటి మాయావాద ఆలోచనను యాక్సెప్ట్ చేస్తే గీత అసలు సందేశాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని మనమే పోగొట్టుకున్నట్టు. అంటే విషయమేంటంటే, ఇది కేవలం ఒక ఫిలాసఫికల్ మిస్టేక్ కాదు, మన స్పిరిచువల్ జర్నీనే పూర్తిగా పక్కదారి పట్టించే ప్రమాదముందని ఈ వ్యాఖ్యానం చెప్తోంది. సరే, ఒకే శ్లోకానికి ఇన్ని రకాల అర్థాలుంటే ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? కేవలం బ్రెయిన్ పవర్తో దీనికి ఆన్సర్ దొరకనప్పుడు మరి అసలైన జ్ఞానానికి తాళం చెవెక్కడుంది? ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ కీ ఒకటుంది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. పెద్ద పెద్ద పండితులే ఒక మాట మీదికి రాలేకపోతున్నప్పుడు కేవలం వాదనలతో, డిబేట్లతో సత్యాన్ని తెలుసుకోగలమా? లేకపోతే అసలైన అండర్స్టాండింగ్ కోసం మనం ఇంకెక్కడనా వెతకాలా? ఈ వ్యాఖ్యానం ఇచ్చే సమాధానం ఒక్కటే: భక్తి. ఇది జస్ట్ ఒక పదం కాదు, ఒక ఫీలింగ్. ఇది కేవలం బ్రెయిన్తో చేసే అనాలిసిస్ కాదు, హార్ట్తో పెట్టుకునే కనెక్షన్. ప్రేమ, సేవ, ఒక పర్సనల్ రిలేషన్షిప్ ద్వారా భగవంతుణ్ణి తెలుసుకునే దారి. ఈ వాదన ప్రకారం
గీతను అర్థం చేసుకోవడానికి మనకు పాండిత్యం కన్నా మంచి మనసు ముఖ్యం. ఎవరైతే భక్తితో వినయంతో గీత దగ్గరికి వెళతారో వాళ్లకే దాని సీక్రెట్స్ తెలుస్తాయట. అదే అహంకారంతో దేవుడు లేడనే భావంతో వెళితే దాని అస్సలు సారాంశం అస్సలు అర్థం కాదని ఈ వ్యాఖ్యానం అంటోంది. ఈ వ్యాఖ్యానం తన పాయింట్ని ఇంకా స్ట్రాంగ్గా చెప్పడానికి ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. భక్తి సంప్రదాయంలో ఎంతో గౌరవించే శ్రీ చైతన్య మహాప్రభు మాయావాద వ్యాఖ్యానాలు చదవడం స్పిరిచువల్గా చాలా డేంజరస్ అని చెప్పి వాటిని వద్దన్నారని గుర్తుచేస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో అవి మనల్ని సత్యం వైపు నడిపించడానికి బదులు దారి తప్పిస్తాయట. సరే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ డీప్ డిస్కషన్ తర్వాత ఈ వ్యాఖ్యానం నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఒక 4 కీలకమైన విషయాల్లో దీని సారాంశాన్ని చూసేద్దాం. 1. ఆత్మ అంటే జీవుడు, ఇంకా పరమాత్మ అంటే భగవంతుడు ఇద్దరూ కూడా ఎప్పటికీ ఉండే సపరేట్ వ్యక్తులు. 2. మాయావాద ఆలోచనా విధానమనేది గీతను తప్పుగా అర్థం చేసుకోవడమే అని వ్యాఖ్యానం చెప్తోంది. 3. శ్రీకృష్ణుడి రూపం మెటీరియల్ కాదు, అది కంప్లీట్గా స్పిరిచువల్, దివ్యమైనది. ఇక చివరిగా 4. అన్నిటికన్నా ముఖ్యమైనది, అసలైన జ్ఞానం కేవలం తెలివితేటలతో రాదు, భక్తి ఉన్న హృదయంతో మాత్రమే వస్తుంది. చివరికి ఈ చర్చంతా మనల్ని మళ్ళీ ఒక ప్రాథమిక ప్రశ్న దగ్గరే ఆపుతుంది. జ్ఞానం వల్ల నమ్మకం పుడుతుందా, లేక గట్టి నమ్మకం ఉంటేనే జ్ఞానానికి దారి దొరుకుతుందా? ఆలోచించాల్సిన విషయమే కదా.